స్వప్న గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వప్న, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. మొన్న 17వ తారీఖు రోజు మేము అలాగే మా ట్రాన్స్ కమిటీ అయిన మా సోదరులందరం కలిసి బోరబండకి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చామండి. అది ఎందువల్ల వచ్చినామంటే, ఒక 6 years క్రితం మేమందరం మోలీస్ దగ్గర బతికే వాళ్ళమండి. మాతో ఇల్లీగల్ పని లైక్ ఎలా అంటే బెగ్గింగ్ చేయించి డైలీ వైజ్ మనీ మొత్తం మంత్లీ ఇంత, అలానే మాతో ప్రాస్టిట్యూట్ చేయించి ఆ డబ్బులు అవన్నీ చేపించి మా డబ్బులు తీసుకుని మళ్ళీ నెలకి ఇంత ఇవ్వాలని చెప్పేసి 5,000 డిమాండ్ చేసుకుంటూ మళ్ళీ ఇయర్లీ ఇంత పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవన్నీ మాకు నచ్చక, అలాగా మేము చేయకపోతే వేరే మా ట్రాన్స్ కమిటీ తోటే ఇల్లీగల్కి మా మీద కేసులు వేయడము, లేకపోతే రౌడీస్లో పెట్టించి మమ్మల్ని బెదిరింపులు చేయడంతో మాకు తట్టుకోలేక బయటకు వచ్చాం. ఆ బయటకు వచ్చిన ఎడల్లో వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేసి 6 years నుంచి ఎలా అంటే ఒక ఘోరంగా అంటే టార్చర్ పెడుతుంది. మాకు తట్టుకోలేక మా వల్ల కూడా అవుతలేదు. ఎందుకంటే మాదాపుల్లో, నార్సింగ్లో, గచ్చిబోల్లో, మా బోరబండ, అల్లాపుల్లా, కుకట్పల్లి, కేపీహెచ్పి, అల్వాల్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మేమందరం నివసిస్తుంటాము. నాతో పాటు కొందరు ఉంటారు మా పిల్లలు, వాళ్ళందరూ కూడా టార్చర్ చేయడం. మా గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, మా లీడర్షిప్ లో నువ్వు వచ్చి ఉండాలి, అలా అయితే ఉంటేనే మేము వదిలేస్తామని చెప్పుకొని లైవ్ అంటే లైక్ మాకు ఎలాంటి వీడియో ప్రూఫ్స్ ఏం లేకుండా మామూలుగా ఇక్కడ ఓపెనింగ్స్ లో కలిస్తే మమ్మల్ని టార్చర్ పెట్టి చిత్రహింస పెట్టడంతో మేము భరించలేక మేమందరం కమిటీ మెంబర్స్ అందరం వచ్చాము, చేశాము. అలా ఆ టైంలో నాతో పాటు ఉన్న అఫ్సానా పలువురు 8 మెంబర్స్ పిట్టలు అందరూ పోసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోని మంట అంటుకుంది. ఆ మంటలో మొన్న దగ్గరకి 3 members ట్రాన్స్ ఉమెన్స్ చనిపోయారండి. అఫ్సానా, హీనా, ఈ రోజు అర్లీ మార్నింగ్ ఓంకార్ నవ్య పటేల్ చనిపోయింది జరిగిందండి. ఇలా జరిగినందుకు మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెతో మేము ఉన్నందుకు ఎంత చిత్రహింసలు పెట్టిందంటే ఘోరంగా పెడుతుందండి. ఈ మూసపేట నుంచి పంజాగుట్ట వరకు మౌలిసా అనుసరులైన సోన రాథోడ్ ఆమె అందపల్లంలో ఉన్నా అని చెప్పేసి నాకు పలువురు కేసులు వేయడం జరిగింది. అలానే 100 feet మాదాపూర్ 100 feet యాస్మిన్ అని చెప్పేసి ఉంటదండి. అక్కడ మేము లేని చోట్ల మేము అసలు లేము ఆ స్పాట్ లో. తను ఎక్కడో ఉంటది, తను నాకు ఇక్కడ లేదు వరంగల్లో ఉండే మనిషి. మేము అక్కడికి లేము. నేను ఢిల్లీలో ఉన్న సజ్జరే ఉన్నా. మా మీద మర్డర్ కేసులు, వీళ్ళందరూ పిల్లల మీద అందరూ మర్డర్ కేసులు ఇప్పించింది. ఇవన్నీ ఏంది అని అడుగుతానేమో లేనిపోయిన పోలీస్ స్టేషన్లకు వెళ్ళేసి లేని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తుందో ఎలా చెప్తుందో అర్థం కాకుండా మా మీద అన్ని కేసులు వేయడం జరిగింది. అలానే ఆ నుంచి పక్కనే పర్వత్ నగర్ నుంచి 100 feet రోడ్ లో కుకట్పల్లిలో రింకు ఉంటది. రింకు తరఫు నుంచి మా మీద రౌడిజం చేయడం జరిగింది. అలాగే మా మీద లేనిపోయిన కేసులు సేమ్ మొత్తం మా అనుచరులకు 5-6 మంది ఉన్నారండి. వాళ్ళందరూ మా మీద లేనిపోయిన కేసులు వేసుకోవడం కాకపోతే రౌడీ షీట్లతో బెదిరింపుల్లో గచ్చిబౌలి పిఎస్ లో మా మీద దాడులు జరిగింది, రక్తపాట్లు అయినాయి. అక్కడ మాకు బ్లేడ్ తో పొడిచారు. అది కూడా మా వీడియోస్ తో సహా ఉన్నాయి. కేపీహెచ్పి రీసెంట్లీ సిరిరెడ్డి అని చెప్పిస్తుంది, తను మా పిల్లల్ని రౌడీ షీట్ తో పెట్టి కొట్టించింది. ఆ వీడియోస్ తో ఉన్నాయి, కేసులు అయినాయి. అవన్నీ తన మైండ్ లో పెట్టుకుని టార్చర్ పెట్టడం చాలా ఘోరంగా అయిపోయింది. మా వల్ల కాక మేము బోరబండకు వచ్చినాము. దాంట్లో ఇప్పుడు 3 members చనిపోయారు. ఇంకా 3 members క్రిటికల్ గా ఉన్నారు. దాంట్లో నాతో పాటు ఉన్న నవ్య, తను కూడా క్రిటికల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిందండి ప్రెస్ కి. అర్థం చేసుకుని అంత టార్చర్ అవుతుంది మా వల్ల. ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది. ఆమెతో పాటు నా సహోదరు కొందరు ఉన్నారు, ఆమె అనుచరులు, వాళ్ళందరూ బయటే ఉంటున్నారండి. మాకైతే వాళ్ళ తరఫు నుంచి ప్రాణహాని ఉంది. చాలా భయంతో ఉన్నాం. బయటకు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎలా చేస్తారని చెప్పేసి భయంతో ఉన్నామండి.